ఓ పక్కనేమో పెన్షన్లు గవర్నమెంట్ ఇప్పించవచ్చు కదా, ఇంటింటికి ఇప్పించవచ్చు కదా అని చెప్తుంటారు, ఉద్యోగుల చేత ఎందుకు ఇప్పించకూడదని. మరోవైపున ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇస్తుంటారు. దేశంలో ఇంకే రాష్ట్రంలో అవ్వాతాతలకు పింఛన్లు ఇవ్వడం లేనట్టు, గతంలో ఎప్పుడు ఏపీలో ఎవరు పింఛన్లు అందుకోలేనట్టు, సచివాలయ సిబ్బంది ప్రభుత్వ ఉద్యోగులు చేతకాని వారైనట్టు, అసలు 5 ఏళ్ల క్రితం వాలంటీర్లు లేనప్పుడు ప్రజలు కడుపు నిండా బొవ్వ కూడా తినలేదన్నట్టు ఏం బిల్డప్ ఇస్తున్నారా? ఎస్, కరెక్టే, ఇది బాగానే ఉంది. కాకపోతే నోటి దగ్గరకు వచ్చిన ముద్ద తీసేయాల్సిన అవసరం ఏంటి? ఎందుకోసం తీసేయాలి? మన ఎన్నికల ప్రయోజనాల కోసం వాళ్ళ దగ్గరికి, ఇంటి దగ్గరకు వచ్చినటువంటిది ఆ వృద్ధులు రాలేనటువంటి వాళ్ళని ఆ విధంగా ఏడిపించాల్సిన అవసరం ఉందా? ఒక్కసారి ఈ మాటలు మాట్లాడేవాళ్ళు ఈ మాటలు వినాలి. నెల నెల ఇబ్బంది లేకుండా ఇస్తాను సార్. ఈ నెల రావడం లేక ఇబ్బంది అయింది సార్ మాకు, మందులకు దానికి దీనికి. చంద్రబాబు నాయుడు చేసిన వల్ల మాకు చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. నెల నెలకి పెన్షన్ వస్తుంది, ఈ నెలలో మాత్రం పడలేదు. ఎందువల్ల అంటే చంద్రబాబు నాయుడు చేసిన దానికి పడలేదు. మాది ఎప్పటికీ జగన్నే. మాకు ఇంటికాటికి రావాలా, వాలంటీర్ ఉండాలా. మాకేందో మందులు మాతర్లు బాగలేక మేము చచ్చిపోతున్నాము ఇంట్లో పడి. అట్లా వాళ్ళకి ఆయన సాయం చేస్తే ఈ పొద్దు వచ్చి ఆయన ఇట్లా చెప్తే మేము ఎట్లా బతకల్లా, మేము చచ్చిపోవాలి. ఇది ఇట్లాంటిది. ఇప్పుడు ఏం చేస్తుంది? వైసీపీ బాగా రెచ్చగొడుతుంది. అసలు ముందు వాలంటీర్ని ఆపాలి అన్నటువంటి మూర్ఖపు ఆలోచన చేసిన మహానుభావులకి సన్మానం చేయాలి.